అందరికీ వందనాలు. నా పేరు మొహమ్మద్ తాహిర్, ఎస్డిపిఐ రాష్ట్ర కార్యదర్శి. గత కొద్ది వారాలుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న న్యూస్ కవ్వాబన్. మన అందరికీ తెలిసినట్టుగానే నంద్యాల జిల్లాకు చెందిన వలి అనే కవ్వాబన్ వ్యాపారి తెలంగాణలోని మేడారం జాతరలో కవ్వాబన్ అమ్ముతూ ఉండగా తేజస్వి మీడియా అనే ఒక యూట్యూబ్ ఛానల్ అతని యాంకర్ బాలాజీ గౌడ్ వచ్చి తలా తోకాలేని ప్రశ్నలు అడుగుతూ మత కల్లోలాలు సృష్టిస్తూ అతన్ని వేధించడం జరిగింది. ఈ వేధించిన వీడియోను ఆ తేజస్వి మీడియా యూట్యూబ్ ఛానల్లో ఫుడ్ జిహాద్ పేరుతో అప్లోడ్ చేశాడు. దీన్ని గమనించిన శ్రీశైలం ఎస్డిపిఐ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు ఆ వలి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ఏ విధంగా అయితే అతని పైన వేధింపులు జరిగాయి, ఏ విధంగా అతనికి అన్యాయం జరిగింది తెలుసుకున్న తర్వాత అక్కడ స్థానిక ఎస్డిపిఐ నాయకులతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం అతనికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మరియు అతనికి న్యాయం జరగాలి అని. ఈ క్రమంలో ఏదైతే ఫుడ్ జిహాద్ పేరుతో తేజస్వి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో వైరల్ కావడంతో మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు తేజస్వి మీడియాకు మరియు ఆ బాలాజీ గౌడ్కి సరైన బుద్ధి వచ్చేలాగా జవాబు చెప్పారు. ఎప్పుడైతే ఈ వ్యతిరేకత ఆ బాలాజీ గౌడ్కి మరియు ఆ తేజస్వి మీడియాకు స్టార్ట్ అయిందో, ఈ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి ఏదో పెద్ద ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా వచ్చి ఈ ఎస్డిపిఐకి వలికి సంబంధం ఏంటి, ఎస్డిపిఐ ఎందుకు మాట్లాడాలి అని చెప్పి ఒక వీడియో చేశాడు. అందుకే చెప్పేది, మైక్లో పట్టుకొని బజార్ల వెంటలా తిరగడం కాదు, జాతరల తిరగడం కాదు. ఒక పొలిటికల్ పార్టీ అంటే దాని రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి కనుక్కోవాలి. ఎస్డిపిఐ ఒక జాతీయ రాజకీయ పార్టీ. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బాధితులతో వారి న్యాయం కోసం నిలబడడం. అదే ఎస్డిపిఐకు వలికు ఉన్న సంబంధం. ఎలా అయితే కోవిడ్ సమయంలో మతం చూడకుండా, కులం చూడకుండా ఎస్డిపిఐ సేవలు అందించిందో అదే సంబంధం ఈ వలితో కూడా ఉంది. పీలేరులో దళిత కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి తోడుగా న్యాయం జరిగే వరకు నిలబడ్డాం కదా, అదే సంబంధం ఈరోజు కూడా ఎస్డిపిఐకి ఆ వలికి ఉన్న సంబంధం. కేవలం ఎస్డిపిఐ అనే కాదు, చాలా రాజకీయ పార్టీలు కూడా దీనిపైన స్టాండ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనిపైన ట్విట్టర్లో స్పందించారు. అలాగే ఈ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి గూగుల్, వికీపీడియా, వాట్సాప్ నుంచి తీసుకున్న కొన్ని స్క్రీన్ షాట్స్లు తీసుకొని ఎస్డిపిఐకు సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళ వల్లే జర్నలిజం పేరు ఈ కాలంలో పోతుంది. ఎప్పుడైతే ఎస్డిపిఐ పేరు వచ్చిందో ప్రో ఆర్ఎస్ఎస్ బీజేపీ యూనివర్సిటీస్, యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవి సడన్గా యాక్టివేట్ అయిపోయాయి. ఎస్డిపిఐకి వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ నడిపిస్తున్నాయి. అందులో ఒక లేడీ, దాన్ని యాంకర్ అనాలో లేదంటే పెయిడ్ యాక్టర్ అనాలో కూడా తెలియడం లేదు, మేబీ 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినట్టు ఉన్నారు, అందుకు మాటలు ఎక్కువ వస్తున్నాయి. ఏదైతే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎస్డిపిఐకి వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక ఓపెన్ డిబేట్ ఛాలెంజ్. మీకు నిజంగా దమ్ముంటే, మీరు నిజంగా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపైన మీకు నమ్మకం ఉంటే ఫేస్ టు ఫేస్ డిబేట్ చేయండి, మేము సిద్ధం. మీరు మీ గురువు ఎవరైతే సావర్కర్ ఉన్నాడో ఆ సావర్కర్ వెనుక నుంచి వెన్నుపోటు పనులు చేస్తున్నాడో అదే పనులు మీరు కూడా చేస్తున్నారు. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ ఎస్డిపిఐ తరపు నుంచి మీకు ఎవరైనా ఎస్డిపిఐన ఆరోపణలు ఉన్నాయి, మేము నిరూపించగలం అని అనుకుంటే రండి, వాళ్ళకి వెల్కమ్. ఇంకా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే ఐడియాలజీ ఉందో దీన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక యూనిటీతో ఎదుర్కొన్నారు. దీనికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మతాలని, కులాలని మధ్యలో తీసుకుని వచ్చి మన బంధంలో ఏదైతే మనం బ్రదర్హుడ్తో, సెక్యులరిజంతో మన రాష్ట్రంలో ఉంటున్నామో దాన్ని ఒక పొలిటికల్ గెయిన్ కోసం ఈరోజు ఈ పాలిటిక్స్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది చేస్తుంది. కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుర్తుపెట్టుకోవాలి, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఈ ఆర్ఎస్ఎస్ మరియు ఈ బీజేపీ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయవు. జై హింద్, జై ఎస్డిపిఐ.